దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవనికైనను శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఎన్నో శ్రమలు, పోరాటాలు మనం ఎదుర్కొంటుంటాం. శ్రమలు కలుగుట నాకు మేలాయను అని భక్తుడు తన శ్రమలో నుండి ప్రభువుని వెతుకుతూ ఎన్నో విజయాలను, విడుదలను సొంతం చేసుకున్న జీవితం దావీదు గారి జీవితం. యాకోబు భక్తుడు శ్రమ కలిగినప్పుడు ప్రార్థించమని సంఘానికి బోధిస్తున్నారండి. సాధారణంగా మనుషుల స్వభావం ఏదైనా శ్రమ సంభవించినప్పుడు దేవుని కంటే మనుషులను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. మన శ్రమ తీవ్రతను గూర్చి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఎన్నో పనులు చేసినా, ఎంతమందిలో ఉన్నా ఆ శ్రమ యొక్క భారాన్ని, బాధను వ్యక్తులతో చెప్పుకోవడానికి, ఎదుటి వారికి తెలియచేయాలనే ఆలోచనే తప్ప దేవునికి తెలియచేయాలి అనే మనసు శ్రమలో ఉన్న వారికి ఉండదండి. శ్రమ, శోధన ఒక వ్యక్తికి అనుమతించబడినప్పుడు ఆ శ్రమను తొలగించగలిగినటువంటి శక్తి దేవునికి ఉంది అనే విషయాన్ని మొదటిగా మనం నమ్మాలి. ఆ నమ్మకం మనల్ని దేవుని యందు విశ్వాసం ఉంచేట్టుగా మనల్ని బలపరుస్తుంది. అట్టి విశ్వాసముతో మనం ప్రార్థించగలిగితే, పట్టుదలతో ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టగలిగితే ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. శ్రమ లాంటి పరిస్థితిని సంతోషంగా మార్చగలిగేది ప్రార్థన. ఈ మాటలను బట్టి మనుష్యులను ఆశ్రయించాలనే ఆలోచన కంటే ముందుగా మోకరించి దేవుని సన్నిధిలో శ్రమను దేవునికి తెలియపరచగలిగేటువంటి మనసు మనం కలిగి ఉండాలండి. మనలో ఉన్నటువంటి ఆలోచనలు దేవుని వైపు కంటే కూడా మనుషుల్ని ఎక్కువగా ఆశ్రయించడానికి ఇష్టపడతాం. మనుషులకు తెలియపరచడానికి ఇష్టపడుతుంటాం. దేవుడు చేస్తాడు అనే విశ్వాసం మనం కలిగి ఉన్నప్పటికీ కూడా పూర్ణమైనటువంటి మనసుతో మనుషులకు ఏదైనా చెప్పాలి, సహాయం వారు నాకు చేస్తారు అనే విధంగా మనం మనుషులపైన ఆధారపడిపోవడానికి ఇష్టపడుతుంటాం. అయితే ఈ దినాన్ని యాకోబు గారు శ్రమ కలిగినప్పుడు అతడు ప్రార్థన చేయాలి అని మనతో మాట్లాడుతున్నారండి. ఎన్ని శ్రమలున్నా, ఎలాంటి పరిస్థితులున్నా ప్రార్థనను మనం ఆయుధంగా చేసుకొని ప్రార్థనతో ముందుకు కొనసాగించబడితే, అనుదినము ప్రార్థనతో మనం ఎదుర్కొనగలిగితే ఎన్ని శ్రమలైనా ఆయన మనకి శాంతిని, సమాధానాన్ని కలిగించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మీలో ఎవరైనా శ్రమ కలిగి బాధపడుతున్నారా? ఇలాంటి శ్రమల నుండి మేము బయటకు రాలేము అని నిరుత్సాహంతో ఉన్నారా? మేము మాత్రమే ఇలాంటి శ్రమలు తట్టుకుంటున్నాం, వేరే ఎవరన్నా అయితే మా పరిస్థితులను ఎదుర్కొనలేరు అనేటువంటి కృంగుదలలో ఉన్నారా? అలాంటి పరిస్థితులన్నిటినీ దేవుడు ఎరిగినవాడండి. మనకు అనుమతించబడ్డటువంటి శ్రమను దేవునిలో నుండి మనం బయటికి రావడానికి ప్రయత్నించాలి. ఆయన వైపుగా చూస్తూ, ప్రార్థిస్తూ ఆ శ్రమలో నుండి మనం బయటికి రాగలిగితే ఒక ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఆయన విజయాన్ని మనకి కలిగిస్తారు. కలిగి ఉన్న కష్టాన్ని బట్టి కృంగిపోకండి, పట్టుదలతో ప్రార్థించండి. ప్రార్థించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరిచి నడిపించునుగాక.